కొంతమంది వేసుకునే డ్రెస్సింగ్ మీద మీకు ఎప్పుడైనా ఏమైనా అనిపిస్తూ ఉంటుందా, అబ్బో ఇలా వేసుకున్నారు, ఇలా వేసుకుని ఉంటే బాగుండు కదా అని ఎప్పుడైనా? ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. వాళ్ళు అలా కనపడాలనుకుంటారు. కాబట్టి చూసే దృష్టిని బట్టి కూడా మారుతూ ఉంటుంది. అదే చూసే దృష్టి, కొంతమంది ఈ అమ్మాయి చాలా బాగుందిరా, అందంగా ఉంది ఈ డ్రెస్సులో అనేవాడు ఉంటాడు. ఈ అమ్మాయి కత్తిలా ఉందిరా అని ఇంకోలా మాట్లాడే ఉంటాడు. ఆ అబ్బాయి ఈ అమ్మాయిని కంపల్సరీ ఏదోటి అని ఇంకా వైల్డ్గా ఆలోచించే బ్యాచ్ ఉంటారు. కాబట్టి చూసే దృష్టిని బట్టి మారుతూ ఉంటది. సో మా ఆది గారు బేసిక్ గా ఏదైనా ఒక డ్రెస్ వేసుకుంటే కామెంట్ చేసే టైప్ కాదు, దాని మీద ఏం కామెడీ చేయాలనే టైప్ అయినా. నేను అందుకే అంటాను, స్టేజ్ మీద మనం కామెడీ కోసం ఎంత తపన పడతామంటే ఒక్కోసారి అవి తప్పులు అవ్వచ్చు, దొరలొచ్చు, ఇంకోటి ఏదైనా జరగచ్చు. కానీ ఫైనల్ గా అది కామెడీ కోసమే. వన్స్ స్టేజ్ దిగాక, ఇప్పుడు నువ్వు నాతో పాటు వర్క్ చేసావు, రీతు వర్క్ చేసింది, ఐశ్వర్య వర్క్ చేసింది, ఇంకా చాలా మంది అమ్మాయిలు వర్క్ చేశారు. ఏ రోజైనా స్టేజ్ దిగిన తర్వాత కనీసం మీకు నేను గుడ్ మార్నింగ్ అనే మెసేజ్ అయినా పెట్టానా? లేదు. కనీసం మాట్లాడానా? లేదు. ఎప్పుడైనా ఉండదు. ఎందుకంటే వన్స్ బయటకు వచ్చిన తర్వాత మనం ఆడవాళ్ళకి ఎంత వాల్యూ ఇవ్వాలో మాకు తెలుసు, ఎవడో నాకు చెప్పక్కర్లేదు. వన్స్ బయటకు వచ్చాక పెద్దవాళ్ళకి ఎంత వాల్యూ ఇవ్వాలో నాకు తెలుసు, అది నాకు ఎవడో చెప్పక్కర్లేదు, ఎవడో నేర్పించక్కర్లేదు. కామెడీ కోసం పైన మేము ఎంత తపన పడతాం అనేది మీకు తెలియదు. మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కామెడీ క్రియేట్ చేయడం చాలా 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 కష్టం. ఎవడో ఎగ్జాంపుల్స్ ఇస్తుంటాడు వచ్చి, ఆ మిస్టర్ బీన్ చూసి నేర్చుకోండి. మిస్టర్ బీన్కి మాత్రమే అది సాధ్యమైంది, అతను చేస్తాడు అలా. ఇప్పుడు మిస్టర్ బీన్ చేసినట్టు ఎవడైనా స్టేజ్ మీద చేస్తే నవ్వేవాళ్ళు లేరు ఇక్కడ, లేకపోతే ఇప్పుడు నేను ఏదన్నా హితబోధ చేస్తే వినేవాళ్ళు లేరు ఇక్కడ. కాబట్టి కామెడీ క్రియేట్ చేయడానికి కొన్ని జోకులు క్రియేట్ చేయాలి. ఇది ఇప్పటి నుంచి కాదు, రామారావు గారి, చిత్తూరు నాగయ్య గారి టైం నుంచి ఉంది ఈ కామెడీ ట్రాక్లు. మీరు అప్పటికి వెళ్ళినా కూడా కొన్ని కామెడీ ట్రాకులు ఉంటాయి, అవన్నీ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చినవే మీరు చూడాలి. అంతేగాని మాట్లాడితే సమాజం అంటే అవ్వదు. అది మేము చాలా కష్టం. ఇవన్నీ రాసుకుంటూ వెళ్ళాలంటే ఒకసారి రండి. ఎవడైతే ఏదో ఒక టార్గెట్ చెయ్యాలో, లేకపోతే ఎవడైతే వెంటనే ఏదో ఒకటి అనేద్దాం అని రెడీగా ఉంటారో వాళ్ళందరూ రండి, నేను ఆహ్వానిస్తున్నా. ఎవరైతే నేను వచ్చి నేను చూపిస్తా నీకు కామెడీ అంటే ఏంటని ఎవడైనా అంటే రండమ్మా, నేనే తీసుకుంటాను, నా టీంలోనే పెట్టుకుంటాను, నా పక్కనే కూర్చోబెట్టుకుంటాను, నువ్వు రాసిందే చేస్తాను, నువ్వు రాసిన దానికి నిజంగా అన్ని వ్యూస్ వస్తే నిన్ను అలాగే కంటిన్యూ చేస్తాను, రా చూస్తా. చిన్నది వేసినా కూడా అది జనాల్ని నవ్వించడానికే తప్ప ఎప్పుడు కూడా ఎవరిని హర్ట్ చేయడానికి కాదు. అంటే మీకు అది వేరేగా వచ్చి ఉండొచ్చు, మీకు అర్థం అవ్వలేదు. అసలు వేరేగా వస్తే ఆడియన్స్ మనల్ని చూడరా. నేను అందుకే నేను అంటాను, వ్యూవర్షిప్నే నమ్ముతానని. అవును. అసలు నువ్వు నీ వ్యక్తిత్వం నీది, నీ టాలెంట్ నీది, నువ్వెందుకు ఇంకోటి కోసం తగ్గాలి? నేను ఫైనల్గా నేనేం చెప్తానంటే, సినిమాలు లేవనుకోరా, టీవీ చేసుకుంటా. టీవీ లేదనుకోరా, నేను బీటెక్ వరకు చదివా, వెళ్ళి జాబ్ చేసుకుంటా. అది కూడా లేదనుకో, ఊర్లో కొంత పొలం ఉంది మా అన్నయ్య వాళ్ళదే, వెళ్ళి అందులో వ్యవసాయం చేసుకుంటా. అది లేదనుకోరా, ఒక పెద్ద ఇంట్లో కింద వాచ్మెన్గా ఉండడానికి కూడా నాకు ఏ మొహమాటం లేదు. సీరియస్గా చెప్తున్నా, నేను వాళ్ళ లైఫ్ ఇంకా చాలా బాగుంటుంది ఏ ఇది లేకుండా. కాబట్టి నేను ఇలాంటి లైఫ్ అయినా బతకడానికి ఇష్టపడే వ్యక్తిని. నా గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడడానికి ట్రై చేస్తే వాడి అంతు చూడడానికి నేను ఎంత దూరం అయినా వెళ్తా. నేను అలా తగ్గే వ్యక్తిని కాదు. ఇది నా వ్యక్తిత్వం, నేను తెచ్చుకున్న టాలెంట్, నేను సంపాదించుకున్న వ్యూవర్షిప్, లేకపోతే నేను సంపాదించుకున్న ఒక పేరు, దాన్ని డ్యామేజ్ చేయడానికి ఎవడైనా ప్రయత్నిస్తే వాణ్ణి ఎంత కిందకైనా లాగడానికి నేను వెనకాడను. అలాగే నాకు నచ్చిన పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే నేను కూడా అంతే దూరం వెళ్ళడానికి ఆలోచించను. అంతేనా? అంతే. ఆది గారు లక్ ఉంటే చాలు, టాలెంట్ లేకపోయినా దూసుకెళ్ళిపోవచ్చు అంటారు. మీరు లక్ నమ్ముతారా, టాలెంట్ ని నమ్ముతారా? అలా లక్ మీద వచ్చిన వాళ్ళు ఎంత ఫాస్ట్ గా వచ్చారో అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతారా. ఓన్లీ లక్ మీద వచ్చిన వాళ్ళు నేను అంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలం ఇన్స్టాగ్రామ్ లో కష్టపడే వాళ్ళేమో వెనకుండిపోతున్నారు, కథలపడే వాళ్ళందరూ ముందు ఉండిపోతున్నారు. నువ్వు గమనిస్తే బాగా కష్టపడి పాపం ఏదో కంటెంట్ క్రియేట్ చేసి రీల్స్ చేసే బ్యాచ్ ఉంటారు, వాళ్ళకేమో వ్యూస్ తక్కువ వస్తుంటాయి. ఏదో ఒకటి ఏదో తెలియదు, అవి ఎందుకు పాపులర్ అవుతాయి కూడా తెలియదు, అలాంటివి పాపులర్ అవుతాయి. అందుకే నేను అంటాను, కష్టపడే వాళ్ళు వెనకుండిపోతున్నారు, కథలు పడే వాళ్ళంతా ముందుకు వచ్చేస్తున్నారు. ఎవరైతే అలా కథలు పడి ముందుకు వస్తారో వాళ్ళు ఆ కథలు ఎక్కువ రోజులు సాగవు. ఒక 10 రోజులకి వాళ్ళ మీద ఏదో మొనాటనీ ఫీలింగ్ రావటమో, లేకపోతే ఇంతేగా ఇంక దీని మీద ఇంతకు మించి ఏం చేస్తామని పంపించేస్తారు. కానీ కష్టపడేవాడికి ఎప్పుడు కూడా, కష్టపడేవాడికి ఒక్కసారి లక్ కనుక టచ్ అయిందంటే వాడు ఇంకా ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిపోతాడు. జీరో నుంచి ఒక కామన్ పీపుల్ హీరో అవ్వాలి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? చాలా మంది అంటారు ఇండస్ట్రీకి రావాలంటే చదువుకోని అవసరం లేదు కదండి. చాలా మంది మనతో పాటు అంటారు, మా వాడు గాలికి తిరుగుతున్నాడు, కొంచెం తీసుకెళ్ళవచ్చు సినిమాలోకి. అరే బాబు, గాలికి తిరిగే వాళ్ళు ఉండరు ఇక్కడ ఇండస్ట్రీలో కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళే ఉంటారు. నీకు చదువు అనేది
అన్ని ప్రొఫెషన్స్కి ఉపయోగపడుద్ది. నువ్వు ఆ ప్రొఫెషన్లో ఎవరితో ఎలా మెలగాలి అనేది నేర్పిస్తుంది. వాడిని దాటుకొని నువ్వు ముందుకెళ్ళాలంటే ఎలాంటి ఎత్తులు వెయ్యాలి అనేది నేర్పిస్తుంది. ఇవన్నీ కూడా చదువుకోవడం వల్లే. చదువు అనేది లేకపోతే ఏ ప్రొఫెషన్లోనూ మనం ముందుకు రాణించలేం. కాబట్టి ఎవరైనా సరే, ఎలాంటి వాడైనా సరే, వాళ్ళ ప్రొఫెషన్లో ముందుకెళ్ళాలంటే ముందు బాగా చదువుకోండి. ముందు మధ్యలోనే చదువు ఆపేసి, లేదు నేను అది వెంటనే అందేసుకుంటాను, లేకపోతే నేను ఈ వర్క్ చేసి చదువుకుంటే ఏమొస్తుంది, నేను ఏదన్నా వర్క్ చేసి ఆ తర్వాత ఆ డబ్బులు చిన్న చిన్నగా ఆ తర్వాత పెద్ద అయ్యవ్వో. నీకు బిజినెస్లో తెలివితేటలు కావాలన్నా ఏం కావాలన్నా ఎవరో ఒకరిద్దరికి వర్కౌట్ అయ్యిద్దరు. వాటిని ఎగ్జాంపుల్స్గా చెప్పకండి. సచిన్ టెండూల్కర్ 10వ తరగతి ఫెయిల్ అయ్యాడు, అతను సచిన్ టెండూల్కర్ అయ్యాడు కదా అని మీకు అనుకూలంగా ఉండే 2 ఎగ్జాంపుల్స్ తీసుకుని చదువు అనుకూలంగా ఉండే 2 ఎగ్జాంపుల్స్ తీసుకుని నువ్వు కనుక చదువు ఆపేస్తే అందరూ సచిన్ టెండూల్కర్లు అవ్వరు. అది ఎక్కడో ఒకసారి జరుగుతాయి, కానీ ఇవి ఎక్కువ జరుగుతాయి. 95% బాగా చదువుకుంటే పాపులర్ అయిన వాళ్ళే ఉంటారు తప్ప సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు ఎక్కడో 1% 2% ఉంటారు. తీసుకోవాల్సింది 95% ఎగ్జాంపుల్ కానీ ఆ 2% ఎగ్జాంపుల్ కాదు. కాబట్టి నేను ఎవరికైనా ఎక్కడికి వెళ్ళాలన్నా ముందు బాగా చదువుకొని రండి అనే చెప్తా. For more videos like this, subscribe Big TV channel.